ఇప్పుడైతే మనం పాత రోజుల్లో లాగా తాటి రొట్టెని తయారు చేసుకుందామండి. ఇప్పుడు మనం లిటిల్ కిచెన్లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం తాటికాయ గుజ్జు అయితే తీసుకుందామండి. ఇలా సంవత్సరానికి ఒక్కసారి, హెల్త్ అయితే చాలా మంచిది. చూడండి, ఈ కాయలు అయితే మా వదిన అయితే తెచ్చారు. చాలా చక్కగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. వీటితో మనం ఏదైనా ఐటమ్స్ అయితే తయారు చేసుకుందాము. తాటి రొట్టె వేసుకోవచ్చు, తాండ్ర పోసుకోవచ్చు, బూరెలు వేసుకోవచ్చు, ఇలా ఎన్నో విధాలుగా అప్పాలు అది వేసుకోవచ్చు, గారెలు వేసుకోవచ్చు. చూడండి, చాలా పర్ఫెక్ట్గా చాలా చక్కగా ఉన్నాయి. వీటిని అయితే మనం ఇప్పుడు గుజ్జు అయితే తీసుకుందాం. చూడండి, తాటికాయ అయితే తీసుకుందాము. ఎలా తీయాలి ఏంటి అని చూపిస్తాను. వీడియో అయితే క్లిక్ చేయకండి. ఇంతవరకు చూసారు కదా, ఒక లైక్ అయితే ఇవ్వండి. సంవత్సరానికి ఒక్కసారి అండి, ఏదైనా సరే వేసుకుంటే బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటాయి. మనకి దొరకని వస్తుంది ఇది. మన ఆంధ్రాలోనే ఎక్కువగా ఉంటాయండి. ఇప్పుడు కర్ణాటక వచ్చేసినాయి. చూడండి, ఇలా అయితే మొత్తం స్టార్టింగ్ అయితే ముట్టుకు తీసుకోండి. ఇలా అయితే ఫ్రెష్ చేయండి బాగా కాయ అయితే. చూడండి, చక్కటి కలర్ ఉంది, చాలా బాగుంది తాటికాయ అయితే. ఇప్పుడు ఇవి తొక్కలు కూడా ఎలా తీయాలి ఏంటి చూపించేస్తాను. సంవత్సరానికి ఒక్కసారి అయితే మనకి తాటికాయలు అయితే దొరుకుతాయండి. తాటి రొట్టె అయితే వేసేసుకుందాం, గుజ్జంతా తీసేసుకుందాం. ఇలా అయితే బాగా మసాజ్ చేయండి కాయంతా కూడా. చూడండి, ఇలా అయితే తొక్కలన్నీ కూడా నీట్గా తీసేయండి. చక్కగా స్మూత్గా వచ్చేస్తుంది. ఇలా చూడండి, ఈ పై తొక్కంతా తీసేయండి. తీసిన తర్వాత మనం గుజ్జు అయితే తీసుకుంటాం కదా, ఎంత పీచు ఉంటే అంత ఆరోగ్యానికి మంచిదండి. అందులో స్మూత్గా తీసేసుకోండి, లైట్గా ఉన్నా పర్వాలేదు, టేస్ట్ అయితే బాగుంటుంది. 2, 3 ఇలా మొత్తం తీసేసుకోండి. వావ్, వావ్. చూడండి, ఇది 3 కళ్ళు తాటికాయ ఇది. ఇలా అయితే తీసుకుని 3 కళ్ళు కూడా ఇలా మొత్తం తీయండి. ఇది కావాలంటే తీసుకోవచ్చు, ఇది ముచ్చుకాడిది. ఇదైతే ఇలా పక్కన పెట్టుకుందాం. ప్రతి టెంకా కూడా ఇలా అయితే తీసుకోండి. ఇలా సాఫ్ట్గా చేసుకుని ఇది కూడా ఇలా సాఫ్ట్గా చేసుకుందాం. మొత్తం ఇలా సాఫ్ట్గా చేసిన తర్వాత ఇలా అయితే తీసుకోండి. ఇలా జ్యూస్ వచ్చే వరకు పట్టండి. లోపల నుంచి గుజ్జంతా వచ్చేయాలి. స్మెల్ చాలా బాగుంది. అవునమ్మా, తాటి రొట్టె ఇంకా బాగా స్మెల్ వస్తుంది. చూడండి, ఇలా కొట్టిన తాటికాయ మీకు ఎలా వస్తుందో చూపిస్తాను. చూడండి, ఇలా అయితే గుజ్జంతా వచ్చేస్తుంది. మనం ఇప్పుడు దీన్ని గుజ్జంతా తీసుకుందాం. ఇది ఒకటే చూపిస్తాను. ఇలా అయితే పిల్లలు అయితే తీసుకోండి. కొంచెం మొత్తం నీట్గా తెల్లగా వచ్చే వరకు తీసేసుకోండి. ఇలా మొత్తం గుంజంతా కూడా ఇలా అయితే తీసేయండి. చూడండి, ఇలా ఉన్న టెంకని ఇలా అయితే తీసేయండి. ఇలా పైకి వచ్చిన పీచ్ అంతా కూడా నీట్గా పైన తీసేయండి. ఇప్పుడు ఒక టెంక గుజ్జు మనకి ఎంత వచ్చిందో చూసేద్దాం. వావ్, చూడండి, చక్కగా ఇలా అయితే తీసుకోండి. అన్నీ కూడా తీసేసుకుందాం మొత్తం. చూడండి, నేను 3 కాయలు అయితే తీసాను. ఎంత గుంజు అయితే వచ్చింది. చూడండి, తాటి గుజ్జు
క్వాంటిటీ అయితే ఇంత వచ్చింది. మనం దీనికి సరిపడగా అన్నీ వేసుకుందాం. ఎంత స్మూత్గా, ఎంత మెత్తగా, అసలు పీచు కూడా బాగా తక్కువగా ఉంది. చూడండి, చాలా సాఫ్ట్గా, చాలా బాగుంది, పర్ఫెక్ట్గా వచ్చేసింది. దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూపిస్తాను నేను మీకు. ఇప్పుడండి ఇది తవుడు గుజ్జు అయిందండి. ఈ తవుడు ఇప్పుడు ఇదే తవుడుతోటి మనము బియ్యం అయితే తీసుకుందాం. బియ్యాన్ని ఎలా చేసుకోవాలి అన్నది చూపిస్తాము. ఇవైతే మా చేలో పండిన బియ్యం అండి. తవుడు తీసుకుంటున్నాను. చూడండి, ఇంతైతే వస్తుంది మీ క్వాంటిటీ. ఇది సోనా మైసూర్ బియ్యం అండి. మరి మీకు ఏదైతే అవైలబుల్గా ఉంటుందో దాన్ని తీసుకోవచ్చు. ఇప్పుడైతే మీరు తీసుకున్న బియ్యాన్ని మిక్సీకి వేసేసుకోండి. వాష్ చేసుకోకండి, వాష్ చేసుకుంటే మొత్తం నీరు కింద అయిపోతుంది. చూడండి, నలిగిపోయింది బాగా. ఇలా అటు బాగా మెత్తగాను కాకుండా అటు గట్టిగాను కాకుండా బరకగా బియ్యం అయితే పట్టేసుకోండి. ఇలా రవ్వలాగా కన్సిస్టెన్సీ రావాలండి మీకు. ఇక్కడ చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మీరు మిక్సీ చేసుకున్న దాన్ని గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడైతే ఈ బియ్యాన్ని ఇందాక వాష్ చేసుకోవద్దాను కదండి. ఇప్పుడు రవ్వ అయిన తర్వాత వాష్ చేసుకోండి. మినిమం 4 టైమ్స్ అయితే చేసుకోండి, మొత్తం క్లీన్ అవుతుంది. ఇలా అయితే కలుపుతూ ఉండండి, మీకు పిండి అంతా పైకి వస్తుంది. ఇలా వైట్ కలర్ అయిపోయిన తర్వాత మెల్లగా కొంచెం వాటర్ అంతే తేలే వరకు ఆగండి. వాటర్ తేలాక వాళ్ళు పోసుకోవడం. ఇప్పుడు కొంచెం టైం అయింది కదండి, ఇప్పుడు పోసేస్తుంది. అలా ఒక 4 టైమ్స్ కడిగేసిన తర్వాత అండి మీకు ఇలా ఉంటుంది. రవ్వ అయితే నీట్గా రవ్వ కన్సిస్టెన్సీ కనిపిస్తుంది కదండి. ఇందాకడైతే మొత్తం మీకు పిండి కింద అనిపించింది. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని గట్టిగా పిండేసుకుని వాటర్ అస్సలు లేకుండా మీరు ఇందాక చేసుకున్న ఈ తాటి గుజ్జులో వేసేసుకోండి. అంత గట్టిగా పిండేసుకోవాలండి. వాటర్ ఎంత లేకపోతే అంత బాగుంటుంది. చూడండి, ప్రతి సినిమాలో చూస్తారు కదా మీరు, పిడికలు బిగించడం అంటారు. అలా అయినంత వరకు మీ పిడికలు మీరు బిగించేయండి, అంతే. మీరు ఈ రవ్వనంతా వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే బెల్లాన్ని తీసుకుందామండి. ఇంత రవ్వకి ఒక కుందుడు బెల్లం అయితే తీసుకుంటున్నాం. ఇదైతే వెయిట్ మిషన్లో వేసుకుంటే ఒక 1/2 kg వచ్చిందండి. ఇలా అయితే తురిమేసుకోండి బెల్లాన్ని బాగా. మొత్తం బెల్లం తురిమేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవడమే. చూడండి, బెల్లం అయితే మొత్తం చెక్కేసుకుంటున్నాం. ఈ బెల్లానికి కదా మిషన్ కనబడితే బాగుండండి, ఇలా స్మూత్గా చెక్కేసేలాగా. చూడండి, ఫైనల్గా అయితే బెల్లం చెక్కోవడం అయిపోయింది. మనకి ఇంతైతే వచ్చిందండి బెల్లం. ఈ బెల్లాన్ని ఇప్పుడు మనం కొలత వేసుకుని కలిపేసుకోవాలండి. చూడండి, ఇప్పుడైతే మనం తవుడు తీసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని అరతవ తీసుకుంటాము. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవడమేనండి. ఇప్పుడైతే బాగా మిక్స్ చేసేసుకోండి, 3 బాగా కలవాలండి. చూసారండి కలర్ చేంజ్. మీకైతే ఏదో ఆర్టిఫిషియల్ కలర్ వేసినట్టు వస్తుందండి కలరు.
డార్క్ ఆరెంజ్లో ఉండేది సన్ ఆరెంజ్లో అయిపోతుంది. ఇప్పుడు ఇందులో ఇంకా బెల్లం పలుకులు ఉంటాయండి. కాసేపు నానడానికి వదిలేస్తే బెల్లం పలుకులు బాగా కరుగుతాయి. అలాగే రవ్వ కూడా కొంచెం నానుతుందండి. ఇప్పుడైతే దీన్ని మనం 1 అవర్ ఇప్పుడైతే మనం ఓపెన్ చేసుకుందాం. 1 అవర్ పైన అయిందండి. చూసారా, మొత్తం బెల్లం కుందంతా కరిగిపోయిందండి. చిన్న పలుకు కూడా మిగలలేదు. రవ్వ కూడా కొంచెం మెత్తగా అయిందండి. బాగా కొంచెం రవ్వ రవ్వ కింద ఉండివ్వాలండి. బాగా మెత్తగా అయినా కూడా బాగా రొట్టె ముక్క. ఇప్పుడైతే మనం ఇట్లా బొగ్గులు తెచ్చుకుందామండి. ఇవి మా పాతపై ఉన్నప్పుడు మేము కలెక్ట్ చేసి పెట్టుకున్న బొగ్గులండి. ఇంకా చాలా ఉన్నాయి, కానీ మనకు ఇప్పుడు కావాల్సింది తెచ్చుకున్నాం. ఈ బొగ్గులను అయితే మనం మంట పెట్టుకుని వేడికి పెట్టుకుంటే ఇవైతే పాతకాలంలో చాలా వాడేవాళ్ళండి. ఇది రొట్టెలు కాల్చుకునే వాళ్ళండి అప్పట్లో. మనకైతే ఇప్పుడు ఇలాగా బొగ్గులు కాల్చుకోవడానికి ఉపయోగపడుతుంది. బొగ్గులు అయితే బాగా ఎర్రగా కాల్చేసుకోండి. ఈ మంటగా బొగ్గులు ఎర్రగా అయ్యే వరకు, కింద కాలుతుంది కాబట్టి పైన ఆటోమేటిక్గా ఎర్రగా అవుతుందండి. అలా ఎర్రగా అయ్యే వరకు వెయిట్ చేసామంటే మనకు నిప్పులతో వండిన అక్కడ రెడీ అవుతుంది. మన రొట్టె ముక్క బాగా టేస్ట్ రావాలంటే బొగ్గుల మీదే కాల్చుకుంటామండి మనం ఎప్పుడూ అంతే. మీకు కూడా అవైలబుల్గా ఉంటే ట్రై చేసి చూడండి ఒకసారి. నిజంగా చాలా టేస్ట్ ఇస్తుందండి మామూలు దానికన్నా. చూసారండి, బొగ్గులు అయితే ఎర్రగా కాలిపోతున్నాయి. కింద అయితే మేము స్టవ్ ఆఫ్ చేసాము. ఇప్పుడైతే మేము విసురుతున్నామండి. మంటలు కప్పుతుందండి. ఇలా మంట వచ్చే కొద్దిగా ఎర్రగా అవుతాయండి బొగ్గులని. ఇప్పుడు మనకి పైన ఉండేవి కిందవి అన్నివి ఎర్రగా అయిపోవాలండి. చూడండి, నిప్పులు అయితే అయిపోయాయి. బాగా రెడ్ కలర్ మీకు కనిపిస్తున్నట్టుగా నిప్పులు అయితే. ఇప్పుడైతే మీరు బాండ్లీ అయితే పెట్టుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. నిప్పులు మాత్రం చల్లారనివ్వకుండా విసురుతూ ఉండాలి. ఇప్పుడైతే ఇక్కడ బాండ్లీని మీరు నిప్పులు అయితే కాల్చుకుంటారు కదండి, పక్కన పొయ్యి మీద పెట్టేసుకోండి. ఈజీ అవుతుంది మీకైతే షిఫ్ట్ చేసుకోవడం కదా. ఇదైతే ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి మేము వాడేది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. మనకైతే ఇక్కడ లైన్స్ కనిపిస్తున్నాయి కదండి, అక్కడ ఈక్వల్గా వచ్చేలా గ్లాసెస్ తీసుకుని లేదంటే ఏదో ఒక బౌల్స్ తీసుకుని పెట్టుకోవాలండి. వాటర్ పోసుకొని కొంచెం. ఇప్పుడైతే ఇది బాగా కలిపేసుకోవాలండి. ఈ మిక్చర్ మొత్తం మనం వేడిగా అయిన ఆయిల్లో వేసుకోవాలి కదా. ఇప్పుడే బాగా కలిపేసుకుని మొత్తం మిక్స్ అయ్యేలాగా అప్పుడు వేయాలండి. చూడండి, వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి, మీకు కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే మొత్తం వేసుకోండి మిక్చర్ అంతా మొత్తం. చూడండి, మనం మిక్చర్ మొత్తం వేసేసుకుంటున్నాము. మిగిలిన కూడా వేసేసుకోవాలండి మొత్తం. ఎప్పుడు లాస్ట్ది టేస్ట్ అంటారు కదండి, అలాగా ఇది కూడా మొత్తం క్లీన్ చేసుకుని వేసేసుకుంటేనే అది టేస్ట్ వస్తుందండి. చూసారు కదా ఎలాగేస్తున్నాము. ఇలా వేసుకోవాలండి. మనకి రివర్స్ చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది. మిడిల్ ఈ బౌల్ వల్ల చాలా అయితే యూజెస్ ఉన్నాయండి. ఆవిరి పెట్టి పైన లోపల కూడా కొంచెం ఉడుకుతుందండి బాగా రవ్వ. అది కూడా మేము వేసినట్టుగా కన్సిస్టెన్సీ వేస్తే చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు పాతకాలపు వంటలు గుర్తుంటాయి కదండి, ఎప్పుడు ఇష్టపడతారు, పెద్దవాళ్ళు కూడా తింటారు ఇంట్లో. ఈ సీవెంట్ ప్లేట్లోకి అయితే మనం ఇప్పుడు నిప్పుల్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటామండి. ఎందుకంటే మనం దాని మీద పెట్టుకోవాలి కదా. ఇలా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. బై మిస్ అయ్యి ఒక నిప్పు పడినా కూడా చేతి మీద కాలిపోతుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలండి. చూస్తున్నారు కదా ఎలా పెడుతున్నాము. సేమ్ ఇలానే పెట్టుకోవాలండి. పైన వేడికి రొట్టె ముక్క చాలా బాగా అవుతుందండి. అసలు ఆ టేస్టే వేరే వస్తుంది. మీరు నార్మల్గా చేసింది దీన్ని టేస్ట్ చేసి చూడండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు పాతకాల వంటలే బాగుంటాయండి. చూసారు కదండి, అసలు గ్యాస్ అయితే మీడియంలో ఉండాలండి. బాగా సిమ్లో పెట్టుకున్నా చాలా బాగుంటుందండి. మేమైతే సిమ్లో పెట్టుకున్నాము. చాలా బాగా స్లోగా కుక్ అయితే చాలా బాగా కుక్ అవుతుందండి. ఈ నిప్పులన్నీ ఇలా సర్దేసుకోండి. బాగా బాగా కాలుతుంది. సిమ్లీలో పెట్టుకోండి. సూపర్ టేస్టీ. ఇప్పుడైతే మనం గ్యాస్ ఆఫ్ చేసుకుందామండి. అయితే 15 మినిట్స్ దాటింది. ఇప్పుడు కుక్ అయిపోయిందో లేదో అని చూసుకుందాము. ఇప్పుడైతే మనం ఓపెన్ చేసుకుని చూసుకుందామండి కుక్ అయిందో లేదో అని. నిజంగా చాలా బాగుందండి. అసలు చాలా బాగా కుక్ అయింది. ఇప్పుడైతే మనం మధ్యలో బాగా అయిందా లేదా అని చూసుకుందాము. నైఫ్ పెట్టానా చూసుకోవచ్చు, లేదంటే ఏదైనా షార్ప్ ఐటమ్తో చూసుకోవచ్చు. స్పూన్ అయినా పర్లేదండి.
నిజంగా చాలా బాగా అయిందండి. మన నిప్పులు పెట్టడం వల్ల పైన కూడా ఎంత బాగా కుక్ అయిందో చూడండి. మన నీరైతే ఎంత పెట్టాం చూడండి, ఎంత అయిపోయాయో. ఇప్పుడు ఎలా చూడాలో చూపిస్తాను చూడండి, కుక్ అయిందా లేదా అని. ఇలా నైఫ్ తీసుకుని గుచ్చుకుని చూసుకోండి. చూడండి అంటుకోవట్లేదు, అంటే ఇంకా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం దీని అయితే కట్ చేసుకుని చూద్దాము. చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి. చూడండి కింద మనకి తాటరెట్ ఎప్పుడు కూడా కింద అంటుకోవాలండి. బాగా మాడిన రంగు వచ్చినా పర్వాలేదు, మాడిన రంగు వస్తుందండి నార్మల్గానే, అప్పుడే మనకి టేస్ట్ ఎక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు కట్ చేసి చూసుకుందాం అసలు ఎలాగుంది అనేది. మనకి ఎడ్జెస్ అయితే ఊడిపోవాలి కదండి అంటుకోకుండా, అందుకనే మనం అట్లోస్ తీసుకుని ఇలాగా విడదీసుకుంటున్నాము. సైడ్ ఏరియా మొత్తం అనుకోవాలండి ఇలాగా. తాటిరొట్టె అయితే చూడండి చక్కగా కాలిపోయింది. వెనకటి పద్ధతిలో మనం ఈ రోజైతే తాటిరొట్టె అయితే కాల్చాము. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. ఈ రోజుకైనా కూడా రేపటికి ఎల్లుండికి కూడా చాలా బాగుంటుంది. వారం రోజులు నిల్వ ఉంటుంది ఈ రొట్టె అయితే. ఇప్పుడైతే మనం ఈ స్ట్రేలోకి వేసుకుందామండి. పీసెస్ అవ్వకుండా వేసుకోవాలండి. చూసారా నిజంగా చాలా బాగా వచ్చిందండి. ఈ ఏరియా మనం నిజంగా బాగా ఫ్రై అయితేనండి, ఇలాగా బ్లాక్ అయినా పర్లేదు, బాగా ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. 2-3 డేస్ తర్వాత కూడా ఇంకా చాలా టేస్ట్ వస్తుందండి ఇప్పటికన్నా. పెద్దమ్మా రొట్టె ముక్క వేసేటప్పుడు ఏం ఎక్స్పీరియన్స్ నీకు? రొట్టె ముక్కమ్మ వేసేటప్పుడు పెద్దవాళ్ళది వెనకటి రోజుల్లో అంతా చూసాను రా. నేను మా చిన్నప్పుడు అయితే ఆంధ్రాలోనే ఉండేదాన్ని, అందుకని నేను వాళ్ళదే ట్రై చేయాలని ట్రై అయితే చేసేసాం. నిజంగా చాలా బాగా వచ్చింది పెద్దమ్మ రొట్టె ముక్క మాత్రం. థ్యాంక్ యూ. కట్ చేసేద్దాం ప్రవళిక. ఓకే పెద్దమ్మ. బర్త్డే ఎవరిది? నాదే. మరి ఇంకోటి ఏంటి స్పెషల్? ఇంకో స్పెషల్ అమ్మా, మనం యూట్యూబ్ అయితే సక్సెస్ అయిపోయాం కదా, మానిటైజర్ కూడా అయిపోయింది, దానికోసం కూడా కటింగ్. ఫైనలీ చాలా రోజుల తర్వాత కదా పెద్దమ్మ. అందరూ కేక్ అయితే ప్రతి ఒక్కళ్ళు కట్ చేస్తారు, మనం డిఫరెంట్గా మా చూడండి తాటిరొట్టె అయితే కట్ చేసేసుకుందాం. మిడిల్ క్లాస్ స్పెషాలిటీ పెద్దమ్మ అది. నిజంగా కదా, చాలా మంది మిస్ అవుతుంటారు పెద్దమ్మ తాటి రొట్టెని. ఇంత పర్ఫెక్ట్ గా ఎక్కడో తక్కువ ప్రవళిక రావడం అవుతే మనం అయితే చాలా పర్ఫెక్ట్ గా తయారు చేసేసాం. ఓకే పెద్దమ్మ, ఇప్పుడు కట్ చేసి చూపించేద్దామా? దగ్గరికి వచ్చామా, స్టార్టింగ్ అయితే ఇక్కడి నుంచి. కంగ్రాట్స్ పెద్దమ్మ. థ్యాంక్ యూ. నాకు నా సబ్స్క్రైబర్లకి కూడా థ్యాంక్ యూ. ఈ అడ్జస్ట్లో ఇలా వెళ్ళి కదా, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడి నుంచి. ఓకే, ఇప్పుడు ఏంటి మన 4 ఫ్యామిలీస్కి 4ఆ? ఓకే అమ్మా, అలాగే మరి మనం అందరూ తినాలి కదా, మనది కలిసి ఉన్న ఫ్యామిలీ, అందరికీ ఒకే మోడల్ ఒకేలాగా కట్ చేసి పెట్టేసుకుందాం. కేక్ మోడల్లో మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కదా, కేక్ బదులు రొట్టె అయితే పెట్టేసుకుందాం. చూడు ప్రవళిక, ఈ మోడల్ అయితే కట్ చేసేసాం కదా, మనకి ఇంకా సన్నగా అయితే కావాలంటే కట్ చేసుకోవచ్చు. నో పెద్దమ్మ, మాకు పెద్ద పీసే కావాలి. ఓకే ప్రవళిక, చూడు ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా అయితే వచ్చిందో. నిజంగా పెద్దమ్మ కేక్ అసలు దీన్ని ఎవరైనా చేసుకున్నారంటే ఇంకా కేక్స్ అని కొనే అవసరమే ఉండదు. నిజంగా చాలా బాగుంది కదా. స్మెల్ అంత గమగమ, అసలు రూమ్ అంతా స్మెల్, ఇల్లంతా స్మెల్. అసలు మనకి టైమింగ్ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. పని అయితే ఎక్కువ ఉంటుంది, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. పని ఉంది, ఎంత పని అని అనుకోకూడదండి. మనం శుభ్రంగా తినాలి, టేస్ట్ చేయాలి అంటే తప్పనిసరిగా ట్రై చేయాల్సిందే. అదేమో చాలా ఫ్లఫీగా ఉన్నట్టుంది. చాలా మెత్తగా ఉందిరా, మనం అప్పటికప్పుడు తయారు చేసుకున్నారు కదా, చూడు ఎంత స్మూత్ గా ఉందో. అసలు చాలా స్మూత్. చూడు పీస్ అంతా కూడా నేను చూపిస్తాను నీకు. రవ్వ భలే ఉంది పెద్దమ్మ చూడడానికి. మంచి కలర్ బాగుంది, చక్కగా కుక్ అయింది, దోరగా కాలింది. దీన్ని కూడా చూపించేసా. ఫస్ట్ నువ్వు, ఫస్ట్ మన సబ్స్క్రైబర్స్. ఓకే కంగ్రాట్స్ పెద్దమ్మ. థ్యాంక్ యూ. మీకు కూడా ఫస్ట్ మన సబ్స్క్రైబర్లకి, ప్రవళికకి. మరి మీరు కూడా ట్రై చేసేయండి మా రెసిపీని.
ఎలా వచ్చిందో కామెంట్లో ట్రై. చాలా మెత్తగా ఉందండి, చాలా టేస్టీగా ఉంది. స్వీట్ కూడా పర్ఫెక్ట్ గా సరిపోయింది. ఎలా ఉంది ప్రవళిక? చాలా బాగుంది అసలు. స్వీట్ అది కరెక్ట్గా సరిపోయింది. ఆ రవ్వ తగులుతుంటే ఆ టేస్ట్ కమ్మగా అసలు చాలా బాగుంది. పీస్ అన్ని కూడా తీసి చూపించేద్దాం. చూడండి ఎంత సైజ్ అయితే ఉన్నాయో, అసలు పెద్ద సైజ్ అయితే కట్ చేసేసాను. ఒక పీస్ని ఇద్దరు తినొచ్చండి అసలు ఫుల్. ఇంకా అసలు మాటలు కదా లాస్ట్ మాటలు. చూడండి తాటి రెడ్ అంతా మనం పూర్తి చేసేసాము, టేస్ట్ కూడా చూసేసాము. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా నచ్చితే కామెంట్ రూపంలో కామెంట్ అయితే పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. ఓకే బాయ్ సబ్స్క్రైబర్స్. బాయ్.